హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్విత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మా కాలనీ వినాయకుడి దగ్గరికి వెళ్ళినాము. మా హన్విక్ అన్నయ్యని తీసుకొని మేము వెళ్ళే వరకే పూజ అంతా అయిపోయింది. ప్రసాదం ఇస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరు పోయి అక్కడ కూర్చున్నారు వాళ్ళ ఫ్రెండ్తో పాటు. ఇంకా మా హన్వి దేవుడిని మొక్కడానికి వెళ్ళమని చెప్తే ఆ క్రౌడ్ని చూసి భయపడి మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్ళిండని చెప్పేసి తను కూడా వెళ్ళి ఇంకా దేవుడిని మొక్కుతుంది. బాబు తీసుకెళ్ళి మొక్కుపిస్తున్నాడు హన్వితని, మొక్కు దేవుడిని మొక్కు అని చెప్పి. మొక్కు అన్నీ మొక్కు, జేజ మొక్కు. బెంగిల్ది కన్నయ్యకి వాళ్ళ ఫ్రెండ్ కలిసిండనమాట. తనతో మాట్లాడుతున్నాడు. ఇంకా వెళ్ళి రే మా ఇంటికి వెళ్దామా, రా వస్తావా, అక్కడ బొమ్మలు ఉన్నాయి ఆడుకుందామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇది లాస్ట్ డే ఆఫ్ నిమజ్జనం అనమాట. సో ఉట్టి కట్టారు. ఇంకా వినాయకుని కూడా తీసుకొచ్చి ఆ ట్రాలీలో పెట్టారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదన్న ప్రోగ్రామ్, అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ లడ్డు వేలని స్టార్ట్ చేసిరనమాట. ఇంకా మా కన్నయ్య వాళ్ళేమో ఫుల్గా ఆడుకుంటున్నారు. గ్రౌండ్లో చాలా పెద్ద స్పేస్ ఉంది. మా అన్వి ఏమో ఆ క్రౌడ్ని, ఆ బ్యాండ్ని చూసి భయపడుతుంది. కన్నయ్యనేమో ఇంకా ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. కొత్త ప్లేస్ అన్న భయం కూడా లేదు మా వానికి. అది చూడండి ఎట్లా చేస్తున్నాడో. అటు పోతుండు ఇటు వస్తుండు. ఇంకా వాడు పోయిండు అని చెప్పేసి మా అన్వి కూడా స్టార్ట్ చేసింది వాడు వెనకాల రన్నింగ్ చేయడం. కొంచెం భయం తగ్గింది తనకి. ఇప్పుడిప్పుడే కొంచెం క్రౌడ్ ఉన్నా కానీ వెళ్తుంది. లేదంటే తనకు చాలా భయం కొత్త వాళ్ళంటే. వాడితో పాటు తను కూడా ఆడుకుంటుంది బాగా. ఇంక ఇక్కడ లడ్డు వేలం అయిపోయింది. 2 lakhsకి ఏమో పోయిందనమాట అక్కడ లడ్డు. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఫుల్ క్రాకర్స్ అనమాట. ఆ సౌండ్కి మా అన్వి అయితే భయంతో గట్టిగా పట్టుకుంది. ఆమెకి ఏదైనా గట్టిగా సౌండ్స్ వస్తే చాలా భయం. ఈవెన్ డీజే బ్యాండ్స్కి కూడా భయపడుతుంది. సైలెంట్గా పడుకుండిపోయింది.